హరిత ఇంట్లోనే ఉన్నావానే? ఇంట్లోనే ఉన్నానే, దా కూర్చో. ఏంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉన్నది. మీ ఆయన డ్యూటీకి వెళ్ళిండా? అవో నీకెట్లా తెలిసే? దారిలో ఇట్లా కనిపించిండా ఏంది? దారిలో కనిపించుడు ఎందుకే? పార్కుకు పోతే ప్రశాంతంగా ఉంటామో లేదో తెలియదు కానీ ఈ మొగోళ్ళు ఇంట్లో లేకపోతే మాత్రం ఇల్లంతా ప్రశాంతంగా ఉంటది, ఖాళీగా ఉన్న క్రికెట్ మైదానం లెక్క. అది సరే గాని ఇవాళ ఏం కూర అన్నవే? మాదైతే ఇవాళ తోటకూర పప్పు. ఎవతన్నా మొగోడు ఇంట్లో లేకపోతే కోడి కూరనో మేక కూరనో వండుకుంటారు కానీ నువ్వేందే పాలకూర పప్పు, తోటకూర పప్పు, గోంగూర పప్పు వండుకున్నాను అంటాను. నేను మటన్ బిర్యానీ వేసుకున్నా తెలుసా? అయితే అన్నయ్య టిఫిన్లు ఏం పెట్టి పంపినా? ఎప్పుడో 3 నెలల కింద పెట్టిన మామిడికాయ తొక్కు పట్టి పంపినది. ఆయనకి అదే ఎక్కువ. ఏందే ఉదయ, పాపం అన్నయ్య ఎండలు అక్కడ కష్టపడతా అంటే నువ్వు చల్ల ఫ్యాన్ కింద కూర్చొని మటన్ చికెన్ బిర్యానీలు తింటావా? నీలాంటిదే జూకెళ్ళి పులిని చూడడానికి భయం అనిపించి పక్కకున్న కోతిని చూసి వచ్చింది. నువ్వు ఇంకే కాలంలో ఉన్నవే? మొగుళ్ళను కొంగు కట్టుకోవాలి కానీ నెత్తినెక్కించుకోవాలి.